గారు అంత రిచ్. అంత రిచ్ అయిన హీరోయిన్ ఆబ్వియస్గా కాలేజ్కి ఎలా వెళ్తుంది? ఫ్లైట్లో వెళ్తూ ఉంటుంది కదా. సో ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చే హీరోయిన్ని ఆబ్వియస్గా ఉస్తాద్గా మారాల్సిన హీరో కాబట్టి బైక్ మీద ఫాలో అవుతూ ఉండొచ్చు. అందుకే బైక్ అంత స్పెషల్ కూడా అయి ఉండొచ్చు. సో బైక్ మీద ఏరోప్లేన్లో వెళ్తున్నటువంటి హీరోయిన్ని ఫాలో అయిన హీరో ఫైనల్గా హీరోయిన్ని ఎలా ప్రేమలో పడేస్తాడు? ఎస్, పడేసి ఎలా ఉస్తాద్గా మారాడు అనేది స్టోరీ, రైట్? నో, పోనీ ఇంకొకటి ట్రై చేద్దాం, దానిదేముంది. ఇప్పుడు ఇంత అందమైన హీరోయిన్ కాబట్టి వస్తాదుల్లాంటి రౌడీలు విలన్లు హీరోయిన్ని కిడ్నాప్ చేశారు. హీరో వేగంగా ఆ బైక్ మీద హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తాదుల్లాంటి విలన్లతో ఫైట్ చేసి ఫైనల్గా ఉస్తాద్గా నిలబడతాడు. ఇది ఎలా ఉంది? ఆప్షన్స్ అయిపోయా? ఇంకా మీ క్రియేటివిటీ ఇంకా ఉందా? చెప్పమంటే చెప్తాను, పోస్టర్లు చూడమంటే మా క్రియేటివిటీ బొచ్చెడు ఉంటాయి. మా రచనలు మేము చాలా రాసుకుంటూ ఉంటాం. మన పోస్టర్లు చూస్తుంటే ఇది అర్థమవుతుందంటే మన పోస్టర్లు ఏదో తేడా ఉంది, మార్చాలి. లేదు, మా టీంని డౌట్స్ పెట్టకండి. చెప్పండి. మీలాగా నా స్ట్రెస్ ఏంటంటే మన యూట్యూబ్ స్టార్స్ కూడా ఇంకేమేమి రాస్తారు అని నేను ఇస్తాను. సడన్ గా భయం స్టార్ట్ అయిందా? నాకు స్ట్రెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు వచ్చి కథ చెప్పబోతున్నారా? వావ్! సో హీరోయిన్ గారు డైరెక్ట్ గా స్టేజ్ పైకి వచ్చి ఉస్తాద్ స్టోరీ చెప్పబోతున్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్లోనే మనం స్టోరీ కూడా తెలుసుకోబోతున్నాం అనమాట. రండి రండి ప్లీజ్. ఎలా అయినా మన చీఫ్ గెస్ట్ గారు రాలేదు కాబట్టి మీకోసం స్పెసిఫిక్గా మా యూట్యూబ్ స్టార్స్ కోసం ఈవిడ చెప్పిన 2 ఆప్షన్స్లో అయితే అస్సలు కాదండి, ఫర్ షూర్. ఇప్పుడు ఇది మీ క్రియేటివిటీగా మా వాళ్ళు ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారా చెప్పమంటారా? అంటే మీ బ్రెయినా ఇంకెవరి బ్రెయినా తెలుసుకుందామని. నా బ్రెయిన్ ఇంకా వాడలేదు. వాడద్దు. పోనీ నేను ఒక ఆప్షన్ చెప్పనా? చాలా టైం ఉంది కాబట్టి. ప్లీజ్. ఆప్షన్ కాదు, స్టోరీ. స్టోరీ అంటే ఇప్పుడు ఫనీ లెవెల్ క్రియేటివిటీ నాకు ఉండుంటే నేను కూడా డైరెక్టర్ అయ్యేదాన్ని కాబట్టి ఓకే, నా లెవెల్ ఆఫ్ క్రియేటివిటీలో నేను ఒక స్టోరీ రాస్తా. ఫనీ పోస్టర్స్ చూసి నాకేమనిపిస్తుందని ఫ్లోలో ఒరిజినల్ స్టోరీ ఎక్కడ వచ్చేస్తుందో అంటే చిరంజీవి గారి లాగా నేను కూడా మా సినిమా లీక్ చేస్తానేమని భయం వేస్తుంది. బట్ సినిమా బిగినింగ్లోనే హీరోయిన్ వదిలేస్తుంది, హీరోయిన్ వదిలేస్తాడు, అది మీ ఇష్టం. ఓకే, సెపరేషన్. నెక్స్ట్ తర్వాత హీరో ప్రేమలో పిచ్చోడైపోయి తను వస్తుంది అని ఫ్రెండ్స్కి చెప్తుంటారు, మా రవి గారు చేసిన క్యారెక్టర్కి. ఓకే, అలా అనేసరికి ఉస్తాద్ అని పేరు పెట్టాడేమో అనిపిస్తుంది. ఇలా చెప్పచ్చుగా, ఏ సంబంధం లేకుండా మీరు చెప్పినట్టు. ఓకే, వస్తది ఉస్తాద్ లాంటి వీళ్ళని కొడతాడు కాబట్టి ఉస్తాద్ అని. నేను హీరోయిన్ వచ్చిందంటే ఏదో మంచి స్టోరీ చెప్తారు అనుకున్నా, ఇక్కడ కూడా ఇల్లాజికల్ అంటే ఎలా? లేదు, నేను చెప్తానండి. సరే చెప్పండి. ఇట్లా చెప్దాం ఉస్తాద్ గురించి. మీరు ఎలాగో ఒరిజినల్ స్టోరీ చెప్పారని మాకు తెలుసు. టీజర్ లాంచ్ చేయండి, పాటలు ట్రైలర్ చాలా కథ ఉంది. ఆగండి, సరే చెప్పండి. జనరల్గా మన లైఫ్లో ఎవరన్నా మనకి ఏదన్నా నేర్పించేటప్పుడు మనకి లైఫ్ లెసన్స్ ఇచ్చే వాళ్ళని జనరల్గా ఏమంటాం? పాఠాలు చెప్పేవాళ్ళు టీచర్స్. ఓకే, ఉర్దూలో ఏమంటారు తెలుసా? నేను ఉర్దూ చదువుకోలేదు, ఈ సినిమా ద్వారా నేను చదువుకున్నాను. ఉస్తాద్ అంటారు. ఉస్తాద్? ఓ, టీచర్ని ఉస్తాద్ అంటారా ఉర్దూలో? ఓకే. అయితే ఇక్కడ మా ప్రొటాగనిస్ట్ అంటే మా హీరోకి బిగ్గెస్ట్ లైఫ్ లెసన్స్ చెప్పింది ఉస్తాద్ అంటే హిజ్ బైక్. ఓ, సో సింహ గారు ఈజ్ నాట్ ఉస్తాద్, హిజ్ బైక్ ఈజ్ ఉస్తాద్. ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మనకి. అర్థమైందా? అర్థమైంది. స్టోరీ అర్థమైందా? హీరో ఉస్తాద్ కాదండి, హీరో బైక్ ఉస్తాద్. మీరు మమ్మల్ని వేసుకోకండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో. సో మా హీరోకి చాలా లైఫ్ లెసన్స్ చెప్పిన బైక్ కాబట్టి బైక్ని ప్రేమగా ఉస్తాద్ అని పిలుచుకుంటాడు. మీరు పోస్టర్ సరిగ్గా చూడలేదని నాకు అర్థమైంది, ఎందుకంటే క్లియర్ గా బైక్ మీద ఉస్తాద్ అని ఉంది. బైక్ తనని ఉస్తాద్ అని పిలుచుకుంటోందేమో ముద్దుగా అని మేము అలా అనుకున్నాం, రివర్స్ లో అనుకున్నాం. సైకిల్ కున్నట్టు వాయిస్ లేదండి మా బైక్. ఎనీవేస్, మీరు స్టోరీ చెప్పకపోయినా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే ఒకటి